ఒకసారి వీడియో చూడండి. ఓ అర్చకుడు బాలికను గర్భవతిని చేసిన ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో పనిచేసే ఓ అర్చకుడి ఇంట్లో బాలిక కుటుంబం నివాసం ఉంటుంది. ఇప్పుడు ఫ్రేమ్ లో కనిపిస్తున్నటువంటి పూజారి ఎవరైతే ఉన్నాడో వీడు 17 సంవత్సరాల అమ్మాయిపై అత్యాచారం చేసి ప్రెగ్నెంట్ చేయడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అన్న విషయానికి అయితే మచిలీపట్నంలో ఈ పూజారి గారి ఇంట్లో ఒక ఫ్యామిలీ రెంట్కుంటుంది. అయితే అందులో ఉన్నటువంటి ఒక 17 సంవత్సరాలు ఉన్నటువంటి పాపను తరచు జనవరి ఫస్ట్ వేడుకలు కానీ సినిమాలు కానీ అటని ఇటని వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి ఈ పూజారి గారి యొక్క ఫ్యామిలీతో కలిపి తీసుకెళ్లేదన్నమాట. అయితే ఇటు కొన్నిసార్లు రాత్రులు లేట్ అవుతుంది, సో ఈ పాప మా దగ్గరనే పడుకుంటుంది, మా పిల్లలతో కలిసి పడుకుంటుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు కూడా పూజారి కదా, ఏం చేస్తారు కదా, దేవుడు లాంటి అని చెప్పేసి వాళ్ళు వదిలేశారు. కానీ ఈ వీడి యొక్క భార్య పిల్లలు పడుకున్న తర్వాత ఆ బాలికను భయపెట్టి పక్కకు తీసుకెళ్లి అత్యాచారం చేయడం ద్వారా అట్లా 3-4 టైమ్స్ అట్లా చేసినట్ట. అట్లా చేసిన తర్వాత ఆ బాలికకి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పీరియడ్స్ రాకపోవడం, జ్వరం రావడం, నీరసం ఉండడం వాళ్ళ అమ్మ గమనించిందంట. అయితే మొదట ఏం కాదులే, ఏం దేనికోని అనుకున్నదంట. కానీ తర్వాత ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా వచ్చేసరికి ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్లి టెస్ట్ చేపిస్తే ఈ బాల ప్రెగ్నెంట్ అని చెప్పి తేలింది. వెంటనే ఏమైందమ్మా ఏంది అని చెప్పేసి అడిగితే ఆ పాప భయపడుతూ వీని పేరు చెప్పింది అనమాట. వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో ఈ పూజారి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఆ పూజారిని పట్టుకొని ఎట్లా చేసినవరా అని చెప్పేసి 4 దురుపులు దులిపితే ఇది చేసిన మొత్తం ఒప్పుకున్నారు అనమాట. ఒప్పుకోగానే వెంటనే ఆ పూజారి గారి మీద పోక్సో యాక్ట్ అని ఒక కేసు బుక్ చేసి లోపల పడించారు అనమాట. అసలే మన దగ్గర పూజారులు దేవుళ్ళు అంటారు, బ్రాహ్మణులు అంటే దేవుళ్ళగా భావిస్తారు అనమాట. అయితే వాళ్ళని ఒక మాట అన్నా సరే వాళ్ళ ఇంటి మీద రాలేయడం కానీ వాళ్ళని ఏదేదో చేయడం కానీ ఏదో చాలా చేస్తారు అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఈ పూజారే వీడు ఇట్లా దేవుళ్ళు అంటారు అని చెప్పేసి అనుకుంటే వీడు 17 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికనైతే ప్రెగ్నెంట్ చేసింది. మరి వీని ఎట్లా కొట్టాలి, ఏ రీతిని కొట్టాలని మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి అయితే వీని బట్టలు మొత్తం ఊడదింగి బజార్లో పెట్టి బరిబాత కొట్టాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇమీడియట్లీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కానీ బీజేపీ నాయకులు కావచ్చు, ఏ నాయకులైనా కావచ్చు, ఏ పార్టీ నాయకులైనా కావచ్చు, వాడి ఇంటికి పోయి వాడిని పెచ్చగొట్టు కొట్టాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏమనిపిస్తుందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇప్పుడు మన ఇన్స్టా పేజ్ తప్పకుండా ఫాలో చేయండి. నేను మీ హర్షమాస్.